వచ్చేసి మనకు అన్ని రకాల టూల్స్ అన్నమాట. మనకు చాలా అవసరం పడుతుంది టూల్స్ తోని. ప్రతి ఒక్క వర్క్ మనమే చేసుకోవచ్చు ఈ టూల్స్ ఉంటే. సో ఇక్కడ చూసుకోండి, మనకైతే అన్ని దాన్ని ఏమంటారు సెకండ్ హ్యాండ్ వస్తువులు అయితే అమ్ముతున్నారు. మొత్తం హార్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి అయితే మనకు వీడియో వస్తలేదు. సో వీడియో దీనికి అయితే వచ్చేసిన 7 గంటల ఎర్రగడ్డ చోర్ బజార్కి వచ్చేసిన. మొత్తం లోపలికి పోయి అయితే మొత్తం మీకు బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తాం. సో గాయస్, ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్ పైనకి అయితే పోతున్నాం. ఇది చూడండి, ఎస్కలేటర్ అయితే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అనమాట. పోయిండు నడుచుకుంటా పోతాడంట, నడుచుకుంటా పోతున్నావు ఆవుతలేడు. అది వచ్చే వరకు కూడా పోయిండు నడుచుకుంటా పోతాడంట, నడుచుకుంటా పోతున్నావు ఆవుతలేడు. అది వచ్చే వరకు కూడా ఎవరికైనా చూపించండి రా. సో ఫ్రెండ్స్, ఇదే మనకి సండే మార్కెట్, ఎర్రగడ్డ సండే మార్కెట్, చోర్ బజార్ అంటారు కదా. సో ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దాకా మొత్తం మార్కెటే ఉంటుంది. A to Z అన్ని ఏ వస్తువు కావాలంటే అన్నీ అయితే దొరికిపోతాయి అనమాట. సో మనం ముంగటికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకోగానే ఇక్కడ 50 రూపీస్కే మనకి ట్రాక్ ప్యాంట్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట. సో కింద చూసుకొని 50 రూపీస్ ప్యాంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ డిన్నర్కి అయినా పెళ్లికైనా వేసుకోనికే సూట్స్ అవుతున్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే షర్ట్ ప్యాంట్ ఉంది. మళ్ళీ కిందనేమో 100 రూపీస్కేమో జీన్స్ ప్యాంట్ అయితే అమ్ముతారు అనమాట. సో చూసుకోండి, మంచి మంచివి అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు కావాలంటే విజిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి క్వాలిటీ ట్రాక్ ప్యాంట్స్ అనమాట. ఇవి ఫిక్స్డ్ రేట్ వచ్చేసి 300. ఎందుకంటే చాలా ప్రీమియంగా అవుతున్నాయి. నేను కూడా పట్టుకొని చూసినాను. సో మీరు కూడా కావాలంటే ఒకసారి విజిట్గా ఉంది. మీకు లో క్వాలిటీ కూడా ఉన్నాయి, 200వి అట్లా. సో చూసుకోండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఒక 1000 to 2000 మెంబర్స్ క్రౌడ్ అయితే వచ్చిర్రు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు అన్ని రకాల టూల్స్ అనమాట. మనకు చాలా అవసరం పడుతుంది టూల్స్ తోని. ప్రతి ఒక్క వర్క్ మనమే చేసుకోవచ్చు ఈ టూల్స్ ఉంటే మాత్రం. సో ఇవి మనకి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ చూసుకోండి, మనకైతే అన్ని దాన్ని ఏమంటారు సెకండ్ హ్యాండ్ వస్తువులు అయితే అమ్ముతున్నారు. మొత్తం హార్డ్వేర్ షాప్లో దొరికేటివన్నీ ఇక్కడ మనకి చీప్ రేట్లో అయితే దొరికిపోతాయి అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. సో చూసుకోండి మొత్తం ఎట్లా ఉన్నాయో అన్ని కొత్తవి, చిన్నటి నుంచి పెద్ద పాత దాకా అన్ని దొరుకుతాయి అనమాట. ట్రాక్టర్ జాక్స్ ఉన్నాయి, అంటే లిఫ్ట్ చేస్తారు కదా జాకీలు, అన్ని పానల్ కాన్స్ అన్నీ అయితే ఉన్నాయి అనమాట. సో చూసుకోండి, ఇక్కడనైతే మనకైతే అన్ని డ్రిల్లింగ్ మిషన్స్, మళ్ళీ డంబల్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో డంబల్ అయితే ఒకటి లేపి చూద్దాము, ఫ్రెండ్ అయితే ఇస్తుండు. సో చూడండి, డంబల్ 5 kgs డంబల్ అనమాట. ఇది మనకి 1200కి పేరు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ట్రాక్టర్కి లిఫ్ట్ చేసే జాక్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోండి, ప్రతి ఒక్క బిట్, చిన్న బిట్ నుంచి పెద్ద బిట్ దాకా అన్ని ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది. సో ఇక్కడికైతే వచ్చేయండి మీరు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ. సో చూసుకోండి, ఇక్కడ అన్ని ట్రాక్టర్కి అవి చుట్టాయి, అవన్నీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. వ్యాక్యూమ్ క్లీనరు, ఈ రాడ్లు అన్నీ చూసుకోండి. సో చూసుకోండి గైస్, మీకు ఎవరికైనా డ్రిల్లింగ్ మిషన్ మళ్ళీ కావాలంటే ఒకసారి విజిట్ అయితే కాండి. సో చూసుకోండి, మొత్తం ఇదంతా మార్కెట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా 1 కిలోమీటర్ దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి అన్ని చుట్టే అవన్నీ పానలు అయితే ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్ద పానలు. సో చెప్పుల షాప్ కాడికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఫిక్స్ రేట్ ఉన్నాయి అన్నమాట. సో చెప్పులు కూడా కొద్దిగా క్వాలిటీ అయితే నాకు అంత మంచి అనిపించలేదు. సో చూసుకోండి, క్వాలిటీ అయితే అంత మంచిగా అనిపించలేదు. 400 అంత ఫిక్స్డ్ రేటు. సో కొత్తవి కూడా ఉన్నాయి, కాకపోతే అంత లుక్ అయితే లేవన్నమాట. సో ముంగటికి అయితే వెళ్ళిపోయి మొత్తం మీకు చూపిస్తా, చూసుకోండి. సో గాయస్, ఇక్కడ చూసుకోండి గాయస్, మనకు సైకిల్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట. కొత్తవి పాతవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయి. సైకిల్స్ వచ్చేసి మనకి 1500 నుంచి స్టార్టింగ్ అనమాట. పెద్దవి చిన్నవి ఏమో 800 నుంచి స్టార్టింగ్ అంట. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకోండి, జాకెట్స్ మనకి 250 నుంచి స్టార్టింగ్ అనమాట. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీరైతే కంపల్సరీ విజిట్ అయితే కాండి. సో గాయస్, మనం నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇక్కడ అన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి అనమాట. పాతకాల కాయిన్స్, 2 రూపీస్ కాయిన్, 1950లో తయారైన కాయిన్. సో చూసుకొని మొత్తం అన్ని యూనిక్ ఉన్నాయి, పాతకాలం కాయిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
సో ఇక్కడ చూసుకోండి గాయస్, మంచి మంచి లెదర్ బెల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో తక్కువలోనైతే సో చూసుకోండి ఎంత మంచి ఉన్నాయో. నేనైతే ఒక బెల్ట్ అయితే తీసుకున్నా ఇప్పుడే, వుడ్లాండ్ బెల్ట్ అనమాట. 150కి అయితే వచ్చింది నాకు, చాలా చీప్ గానే అయితే వచ్చింది. మళ్ళీ అట్లనే ఇది కూడా తీసుకున్నా, పొద్దున పూట చలి పెడుతుందని. సో ఇక్కడ చూసుకోండి గాయస్, మీకైతే అన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి, మొత్తం చోర్ బజార్ ఫోన్స్, దానికోసమే ఫేమస్ ఇక్కడ. మొత్తం చూసుకొని ఎట్లున్నాయి అన్ని. సో ఇక్కడ कितना भाई है? अलग अलग रेट क्या है पूरे? ओए इसमें रेट बोला है सर। 150 वो दूसरा वाला YouTube में डाल दो मैं ऐसा। विंडो लियो तो 130। हाँ ये 150 का है। जाली वाला 150 का। ठीक है भाई। 100 रुपए का है, बोलो खाली 100 रुपए। वो सा भी 100 रुपए। ये दाना बंदा बोलो। हम किस से में बोलो। సో మా దోస్తుగాడు అయితే గమ్మున ఉండకుండా పండుకున్న పిల్లి బాయిని అయితే లేపుతున్నా అనమాట. సో చూడండి అది ఎట్లా చూస్తుందో. సో ఇక్కడ మా దోస్తుగాడు అయితే గమ్మున ఉండకుండా పండుకున్న పిల్లి బాయిని అయితే లేపుతున్నా అనమాట. సో చూడండి అది ఎట్లా చూస్తుందో. సో ఇక్కడ పికాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోండి గాయస్, ఎంత ట్రాఫిక్ జామ్, ఎంత మంది మనుషులు అయితే చీమలు లేక కనిపిస్తున్నారు అనమాట. ఒక 1000-2000 మంది అయితే ఉంటారు ఇక్కడ. సో గాయస్, మీరైతే కంపల్సరీ విజిట్ అయితే కానీ, మనకి చీప్ రేట్లో మనకి బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ స్పీకర్లు, మళ్ళీ ఇక్కడ ఎయిర్ పాడ్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే కంపల్సరీ విజిట్ అయితే కానీ, మొత్తం వీడియో అయితే ఇందాక చూడండి. సో గాయస్, ఇప్పుడైతే మా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తే, ఇంకా సగం కూడా వాళ్ళే మార్కెట్ మొత్తం మలిచిపోయినాం అనమాట. మేమైతే ఒకటి మఫ్లర్ ఇంకా బెల్ట్ అయితే తీసుకున్నా, చూపిస్తూ ఒక్క నిమిషము. సో ఇది ఇంకా బెల్ట్ అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి మనకి 120 పడింది, బెల్ట్ వచ్చేసి మనకు 150 అయితే పడ్డది. సో వీడియోని అయితే మొత్తం చూడండి, వీడియోని అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్